వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఘోర ఓటమి అనంతరం ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తాను లోక్ భవన్ కి వెళ్లనని, గవర్నర్ కి రాజీనామా ఇవ్వనని తేల్చి చెప్పారు. రాజీనామా చేయమని తనపై ఎవరు ఒత్తిడి తేలేరని కూడా చెప్పడం ద్వారా రాజ్యాంగ సంక్షోభంకు దారితీసే వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఓడిపోలేదని, విజయం సాధించిందన్న మమతా బెనర్జీ తమ ఓట్లను చోరీ చేశారని ఆమె ఆరోపించారు. మొత్తం వ్యవస్థపై తాము పోరాటం చేశామన్న మమత, ప్రధాని, హోంమంత్రి అందరూ ఇందులో భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారన్న మమత కోర్టును ఆశ్రయించిన అనంతరం 32 లక్షల పేర్లను పునరుద్ధరించాలని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, తమ 100 సీట్లను బలవంతంగా లాక్కున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ ప్రజల పాలిట సిఈసి జ్ఞానేష్ కుమార్ కూడా విలన్ గా మారారని ఆమె ఆరోపించారు. ఓటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఈవీఎంలు 80 నుంచి 90% ఛార్జింగ్ తో ఎలా ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే తమ వారిని అరెస్టు చేయడం ప్రారంభించారని, సోదాలు చేశారని విమర్శించారు. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయను, లోక్ భవన్ కి వెళ్లను, గవర్నర్ కి రాజీనామా ఇవ్వను. ఎందుకంటే లెక్కింపు ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. దాదాపు 100 స్థానాల్లో ప్రజా తీర్పును దోచుకున్నారు. పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్ ని నెమ్మదింపచేశారు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఇకపై అధికారం లేకపోయినా పోరాటం చేస్తాం. ఇంత దారుణంగా నిర్వహించిన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించింది. కేంద్ర నియంత్రణలో ఈసీ పనిచేసిందని ఆమె ధ్వజమెత్తారు. అయితే ఈ ఎన్నికల్లో టీఎంసీ పోటీ బీజేపీకి వ్యతిరేకంగా కాదని, ఆ పార్టీ కోసం పనిచేసిన ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగానేనని మమత ఆరోపించారు. ఇకపై ఈసీపై ఎలాంటి పోరాటం ఉంటుందో పార్టీలో చర్చించి ముందుకెళ్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల సమయంలో బెంగాల్ పోలీసులు అచేతనంగా ఉండిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలు కూడా ఈసీతో కుమ్మక్కై కౌంటింగ్ కేంద్రాల్లో తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. మహిళలనైనా తనతోనే అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇక బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తనకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్రనేత రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ తదితరులు ఫోన్ చేశారని ఆమె చెప్పారు. ఇకపై తాను ఇండి కూటమిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ముందు టీఎంసీని బలోపేతం చేసుకో. ఉన్నదే ఊడిపోయినాక ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకు చెప్పు? నువ్వు రాజీనామా చేయనంటే చూస్తూ ఊరుకుంటారా? ఎట్లా చేయించాలో తెలుసు. ఈ బలుపు మాటల వల్లే నీ పదవికి గండం తెచ్చుకున్నావు, వేరే ఎవ్వరు కాకుండా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.